పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జర్నీ అంటే భయం వచ్చేలా, మరణాలకు కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో కలవరపెడుతున్న బస్సు ప్రమాదాలు, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న ప్రయాణికులు. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది దుర్మరణం. చేవెలలో ఆర్టీసీ బస్సును టిప్పర్, 19 మంది మృత్యువాత. అధికారుల అవినీతి ఫలితమా ఇది? బస్ ఎక్కాలంటే భయం, రైలు ఎక్కాలంటే భయం, ఆఖరికి విమానం కూడా భయం. ఏది ఏమైనా అన్నిట్లో కూడా బస్ జర్నీ చాలా సేఫ్ అని భావించే ప్రయాణికులకు ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస ప్రమాదాలు చాలా వరకు భయపెడుతున్నాయి. బస్ ఎక్కితే చాలు ఇంటికి వెళ్తామా, తమ గమ్యస్థానానికి వెళ్తామో లేదో తెలియని పరిస్థితి వచ్చేసింది. అందుకే ఎవరైనా సరే జర్నీ చేసే ముందు పదే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అసలు జర్నీ చేసే ముందు ఇన్ని భయాలు పెట్టుకోవాలా? ఇన్ని భయాలు పెట్టుకుని ఎందుకు ప్రయాణం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అధికారులు ఏం చేస్తున్నారు? అందరూ పడుకుంటున్నారా? ఒక దుర్ఘటన జరిగితేనే అప్రమత్తంగా ఉంటారా? అన్ని ప్రాణాలు కోల్పోతున్నా సర్దుకుపోవాలా? అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? దూరంగా ఉన్న కుటుంబాలను కలుసుకోవాలని కొందరు, ఉద్యోగం వచ్చిందన్న ఆనందంతో ఆఫర్ లెటర్ చేతబట్టుకుని మరికొందరు, ఉపాధి వ్యాపారం కోసం ఇంకొందరు, ఇలా కోటి ఆశలు, ఆనందాలు, ఆశయాలతో బస్సులెక్కుతున్న పలువురి ప్రయాణికుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అవినీతి వ్యవహారం వెరసి ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు మృత్యు శకటాలుగా మారిపోతున్నాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను వరుస బస్సు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కర్నూలులో ప్రైవేటు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం సంఘటన మరొక ఉంది. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా చేవెలలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును కంకర్ లోడ్ తీసుకెళ్తున్న టిప్పర్ ఢీకొనడంతో 19 మంది మృత్యువాత పడ్డారు. ఈ వరుస ఘటనలు 2 తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్నాయి. రోడ్డు రవాణా భద్రతపై అనేక సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జర్నీ సినిమాను తలపించేలా వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేటుతో పాటు ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణికులకు భద్రత లేదన్న ఆందోళనలు రేకెత్తుతున్నాయి. గత నెల అక్టోబర్లో హైదరాబాద్ నుంచి బెంగళూరులో వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్ అర్ధరాత్రి దాటాక కర్నూలు శివార్లో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రైవేటు బస్సు బైకును ఢీకొట్టి ట్యాంకర్ పేలడంతో మంటలు చెలరేగాయి. 19 మంది మృతి చెందారు. ఈ ఘటన నుంచి తిరగకముందే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేవెలలో ఘోర ప్రమాదం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. 70 మందికి పైగా విద్యార్థులు, ఉద్యోగులతో వెళ్తున్న బస్సు మీజాగూడ సమీపానికి చేరుకోగానే అతివేగంతో రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ లారీ బలంగా డాష్ ఇచ్చింది. ఈ దాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. టిప్పర్ బోల్తా పడి అందులోని కంకర మొత్తం బస్సు లోపల పడిపోవడంతో ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. కంకర కింద ఇరుక్కుపోవడం, శ్వాస ఆడకపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఘటనతో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుస బస్సు ప్రమాదాలు అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. అనేక ఆశలు, ఆశయాలతో బస్సులెక్కుతున్న ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరకముందే నిర్జీవులవుతున్నారు. కొన్ని ప్రమాదాల తీవ్రతకు మృతదేహాలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. ఇందులో అభంశుభం తెలియని పిల్లలు సైతం విగత జీవులుగా మారుతున్నారు. ఈ వరుస ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా చేవెలలో జరిగిన ఘటన కూడా ఓ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. బంధువుల పెళ్లిలో సందడిగా గడిపి తిరిగి కాలేజ్ చదువు కోసం బస్సులో వెళ్తున్న 3 అక్కాచెల్లెలను సైతం మృత్యు కబలించింది. వారి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. ఈ ప్రమాద ఘటనను 2 తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు భద్రతపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. వరుస బస్సు ప్రమాదాలకు కారణాలేమిటి?
కారకులెవరు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రైవేటు బస్సులే కాకుండా ఆర్టీసీ బస్సుల ప్రయాణాలకు భద్రత లేకపోవడం ఇప్పుడు రోడ్డు భద్రతపై ప్రయాణికులు ఆందోళన నెలకొంది. అధిక లాభాల పేరుతో ఇష్టానుసారంగా నిబంధనలు తుంగలో తొక్కుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులదా, ఆ బస్సులకు అనుమతులు మంజూరు చేస్తున్న అధికారులదా, బస్సుల తనిఖీలు జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించిన ప్రభుత్వాలదా, పదుల సంఖ్యలో జరుగుతున్న మరణాలకు బాధ్యత ఎవరు వహిస్తారంటే ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కర్నూలు ప్రైవేట్ బస్సు ప్రమాద ఘటనలో అధికారులు అనేక లోటుపాట్లు గుర్తించారు. సీటర్ బస్సును స్లీపర్గా మార్చడం నుంచి బస్సులో గ్యాస్ సిలిండర్ రవాణా చేయడం వరకు అనేక అంశాలు తెరపైకొచ్చాయి. ఆ బస్సుకు రాష్ట్రంలో అనుమతులు ఇవ్వకపోవడంతో పక్క రాష్ట్రం నుంచి అనుమతులు తీసుకుని ఇక్కడ రన్ చేస్తుండడం గమనార్హం. అనేక ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు పక్క రాష్ట్రంలోనే బస్సులను రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికేట్లు చేయించుకుని రాష్ట్రంలో సర్వీసులు తిప్పుతున్నారనేది బహిరంగ రహస్యం. అయినప్పటికీ ప్రభుత్వం కానీ రవాణా శాఖ అధికారులు కానీ వీటిపై దృష్టి పెట్టకపోవడం విశేషం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో రహదారులు కూడా అధ్వానంగా ఉండడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత ఒక వారం రోజుల పాటు తనిఖీల పేరుతో హడావిడి చేయడం పరిపాటిగా మారిపోయింది. ఆ తర్వాత నుంచి మళ్లీ పరిస్థితి యథావిధిగా మారుతుంది. తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 బస్సు ప్రమాదాలు. గత దశాబ్దన్నర కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఘోర బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిలో పదుల సంఖ్యల ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. 2010లో అనంతపురం జిల్లాలో ఓవర్ స్పీడ్తో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో 18 మంది మృతి చెందారు. 2012లో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బస్సు చెరువులోకి తీసుకెళ్లిన ఘటనతో 22 మంది మరణించారు. 2013లో బెంగళూరు నుంచి 51 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్కు చెందిన ఓలో బస్సు తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా పాలెం ప్రాంతంలో ఓ కారును ఓవర్టేక్ చేస్తుండగా అదుపప్పి రోడ్డు పక్కనున్న కల్వర్ట్లో ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో డీజిల్ ట్యాంకర్ లీక్ అయి పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 45 మంది సజీవ దహనం అయ్యారు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే ట్రాక్పై బస్సు నిలిచిపోవడంతో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనతో 16 మంది మరణించారు. 2015లో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురవడంతో 13 మంది మృత్యువాత పడ్డారు. 2017లో ఉమ్మడి విశాఖలో అరకులోయలో బస్సు పడడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 2018లో తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టులో ఓవర్లోడ్తో వెళ్తున్న బస్సు అదుపు తప్పి గట్ రోడ్లో లోయలో పడిపోయింది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రమాదం. ఈ ఘటనలో 57 మంది నిర్జీవులుగా మారారు. 2019లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఓల్వో బస్సు బైకును తప్పించిపోయి తుఫాను వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాకు చెందిన 15 మంది మరణించారు. 2019లో శ్రీశైలం గట్ రోడ్లో పుణ్యక్షేత్ర దర్శన బస్సులో లోయలో పడడంతో 9 మంది కన్నుమూశారు. 2021లో పశ్చిమ గోదావరి జిల్లాలో జల్లేరువాగులో బస్సు పడిపోవడంతో 9 మంది విగత జీవులుగా మారారు. 2025లో కర్నూలులో ప్రైవేట్ బస్సు బైకు నుండి కొనడంతో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.